జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 7 సిఎస్కే వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్. సో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ ఆడున్నారు. చెన్నై సూపర్ కింగ్ ఓటమి పాలై ఉంది. పంజాబ్ గెలిచి 2 పాయింట్లతో ఇప్పుడు రెండో మ్యాచ్లోకి అడుగు పెడుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, టీం యొక్క బలాబలాలేంటి, 7th మ్యాచ్లో ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఈ మ్యాచ్ చెన్నైలో జరగబోతుంది, చిదంబరం స్టేడియంలో. సో చెన్నై అంటే ఆబ్వియస్గా చెన్నై టీంకి కొంత ఎనర్జీ బూస్టప్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చెన్నై టీంలో జరిగితే ఆ క్రౌడ్ ఎలా ఉంటుందో అదంతా కూడా మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఒకసారి గణాంకాలు చూస్తే రికార్డ్ గతంలో ఇద్దరు పోటీ పడినప్పుడు హెడ్ టు హెడ్ 2 మ్యాచ్లు ఆడినప్పుడు, ఈ 2 టీంలు ఆడినప్పుడు గత 10 మ్యాచ్లు కనుక తీసుకుంటే చెన్నై సూపర్ కింగ్ 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, పంజాబ్ 7 మ్యాచ్లు గెలుపొందింది. అంటే అప్పర్ హ్యాండ్ పంజాబ్ సూపర్ కింగే ఉంది. అండ్ ఇంకొకటి 2025 గత సీజన్లో ఐపీఎల్లో 2 మ్యాచ్లు కూడా పంజాబే గెలిచింది చెన్నై మీద, 2 మ్యాచ్ల్లో కూడా. సో అలాగే ఈ యొక్క వెన్యూ చిదంబరం స్టేడియం వద్ద ఉన్నటువంటి రికార్డ్ ఏ రకంగా ఉంది, అక్కడ స్కోర్ ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది, అక్కడ పిచ్ కండిషన్ ఏ రకంగా ఉంది అన్నటువంటి వివరాలు కూడా చూస్తే ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 163 యావరేజ్ స్కోర్ కనిపిస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 150. ఓవరాల్గా ఈ 2 మ్యాచ్లు ఆడినప్పుడు అని కాదు, ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు ఇప్పటివరకు జరిగినప్పుడు యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్కి 163, సెకండ్ ఇన్నింగ్స్కి 150 ఉంది. అంటే పెద్దగా 200 వచ్చేటువంటి అవకాశం లేదు అనిపిస్తుంది, కానీ వస్తే రావచ్చు కూడా. హైయెస్ట్ వచ్చేసి 246 ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు స్కోరు రావడం జరిగింది. లోయెస్ట్ వచ్చేసి 70 రన్స్. అలాగే హైయెస్ట్ చేజ్ వచ్చేసి 213 కూడా ఇక్కడ చేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లోయెస్ట్ డిఫెన్స్ అంటే 126 పరుగులు కొట్టి కూడా డిఫెండ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ గ్రౌండ్లో ఉంది. అండ్ అలాగే బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి వారికి గెలుపు శాతం 47% ఉంది ఈ గ్రౌండ్లో. సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి 43% గెలుపు రేషియో మనకి ఇక్కడ ఈ గ్రౌండ్లో కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ గ్రౌండ్లో పేసర్లకి 59% అడ్వాంటేజ్ ఉంది, స్పిన్నర్లకి 41% అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఈ గ్రౌండ్లో. సో ఇంచుమించుగా ఒక 10-11% తోటి ఇద్దరు కూడా స్పిన్నర్లు, అదేవిధంగా పేసర్లు ఇద్దరు కూడా ఆడించేటువంటి అవకాశం ఉంది. ఇది గత రికార్డ్స్ ఈ గ్రౌండ్లో. అదేవిధంగా ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు జరిగినటువంటి రికార్డ్స్. గత సీజన్లో 2-2 కూడా ఓడిపోయింది చెన్నై, కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఉంటుందన్న చూద్దాం. ఒకసారి ప్లేయింగ్ 11లోకి వెళ్ళి బ్యాటింగ్ బౌలింగ్ కంపారిజన్ చేసి ఎవరికి ఎడ్జ్ ఉన్నటువంటి విషయాలు కూడా మనం చూద్దాం. రైట్, ఇక 2 జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 మనం చూస్తే సిఎస్కే నుంచి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్, సర్ఫరాజ్ ఖాన్, కార్తిక్ శర్మ, శివన్ దుబే, జమీ ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, వీరు ఇంపాక్ట్తో కలిపి 12 మంది వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఆడడం జరిగింది. ఇప్పుడు సిఎస్కేకి అడ్వాంటేజ్ ఏంటంటే డ్యువల్ బ్రేవిస్ ఈ మ్యాచ్లో ఉంటున్నాడు. బ్రేవిస్ ఉంటున్నాడు కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్లో మరికొంత స్ట్రాంగ్ అయింది. ఇక్కడ గత మ్యాచ్లో వరుసగా వికెట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తీసుకోవడం చేత వాళ్ళకి బౌలింగ్లో ఒక ఆపర్చునిటీ పోయింది. కాబట్టి ఇప్పుడు నూర్ అహ్మద్ని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో. బ్రేవిస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్లో నూర్ అహ్మద్ని మొన్న ఫస్ట్ మ్యాచ్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. బ్రేవిస్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ బ్రేవిస్ వెళ్తే 11లో సెట్ అవుతారు. నూర్ అహ్మద్ ప్లేస్లో ఇంపాక్ట్లో తీసుకునేటువంటి ప్లేయర్లు రాహుల్ చాహర్ కానీ ఇంకొక బౌలర్ని కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ బౌలర్లు ఉన్నారు. చెన్నైలో కొంత స్పిన్కి అప్పుడప్పుడు అడ్వాంటేజ్గా మారుతుంది కాబట్టి రాహుల్ చాహర్ని ఇంపాక్ట్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది, లేదా ఇంకొక స్పిన్నర్ని ఆల్టర్నేట్గా లేక ఇంకొక బౌలర్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. బ్యాటర్గా బ్రేవిస్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి. అండ్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో కూడా ఉంటాడా లేదనేటువంటి దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం కనిపించట్లేదు. నిన్న నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు ధోని, బట్ అందరికీ ఆ ప్రాక్టీస్ చూసి వచ్చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం, కానీ లేదు. కాకపోతే 2 వారాల బదులుగా 4 మ్యాచ్లకు బదులుగా 3వ మ్యాచ్కి అందుబాటులో ఉంటుండొచ్చు, కానీ 2వ మ్యాచ్లో ఆడేటువంటి అవకాశం మాత్రం చాలా తక్కువే. మేబీ ఉంటే అక్కడ డగౌట్స్లో అక్కడ టీం మెంబర్స్తో పాటు ఉండొచ్చు ధోని, బట్ ప్లేయింగ్ 11లో అయితే ఉండేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇక పంజాబ్ సూపర్ కింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11
ప్రియాన్స్ ఆర్య, ప్రభుమోహన్ సింగ్, కూపర్ కనాలి, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదిరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, బాట్లెట్, హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సన్. సో ఈ యొక్క కాంబినేషన్లో ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. ఇక్కడ రెండు బ్యాటింగ్ విషయాలను కంపేర్ చేస్తే ప్రియాన్స్ శర్మ, ప్రభుమోహన్ సింగ్ పంజాబ్కి మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తున్నారు. గత సీజన్లో వీళ్ళిద్దరు చేసినటువంటి విధ్వంసం మనందరికీ చూసిందే. బట్ ఇక్కడికి వచ్చేసరికి సంజు శాంసన్ మొదటి మ్యాచ్లో విఫలమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా అనుకున్నంత స్థాయిలో అసలు రానియట్లేదు ఈ మధ్యకాలంలో. ఓపెనింగ్లో రెండింటిని కంపేర్ చేస్తే పంజాబ్కే కొంత ఎడ్జ్ కనిపిస్తుంది ఓపెనింగ్ విషయంలో. మాథ్యూ షార్ట్నర్, ఆయుష్ మాత్రే ఇక్కడ కనిపిస్తున్నాడు. కూపర్ కన్నోలి, శ్రేయస్ అయ్యర్. ఇక్కడ గత మ్యాచ్లో కూపర్ కన్నోలి ఏం చేశాడో మనకు తెలిసిందే. వన్ సైడెడ్గా మ్యాచ్ తీసుకువెళ్ళాడు. అటువైన మ్యాచ్ని ఇంటి తీసుకొచ్చి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్, తన అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు కానీ తను స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఆయుష్ మాత్రే మాథ్యూ షార్ట్తో పోలిస్తే పంజాబ్కు బ్యాటింగ్ ఇక్కడ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ప్లేస్లో బ్రేవిస్ వస్తున్నాడు. ఇక్కడ అది కొంచెం అడ్వాంటేజ్ చెన్నైకి. బ్రేవిస్ ఈ మధ్యకాలంలో మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఎలా రాణిస్తాడో చూడాలి. సో ఇక్కడ నేహాల్ వడేరా, శశాంక్ సింగ్ విషయం, బ్రేవిస్ను సర్ఫరాజ్ ఖాన్ విషయాలను కనుక పరిశీలిస్తే కొంత మిడిల్ ఆర్డర్లో సమానంగా కనిపిస్తుంది స్ట్రెంగ్త్ పంజాబ్కి దీనికి. ఇది బ్యాటింగ్ విషయంలో. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇక్కడ స్టైనిస్ కూడా ఉన్నాడు. ఇంకా ఆల్రౌండర్ వీళ్ళకి పంజాబ్ ఇంకా బెటర్గానే కనిపిస్తుంది. ఇక్కడ శువేందు బై కూడా ఉన్నాడు కాబట్టి రైట్ బ్యాటింగ్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్లో కొంత సమానంగానే కనిపిస్తుంది. బౌలింగ్ విషయానికి వస్తే సిఎస్కేలో హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ ఉన్నాడు. నూర్ అహ్మద్ ప్లేస్లో ఇంకొక బౌలర్ని పెడతారు కాబట్టి శివన్ దుబే కూడా బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఓవర్టర్న్. సో బౌలింగ్ విషయంలో గత మ్యాచ్లో చూసాం చెన్నై ఫెయిల్ అయినటువంటి బౌలింగ్ కనిపించింది. కొంత కంబ్యాక్ ఇచ్చినట్టు చేసినా కూడా అది అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు బౌలింగ్లో. నెక్స్ట్ ఇక్కడ బాట్లెట్, హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు మొన్న ఫస్ట్ మ్యాచ్లో. ఊహించిన విధంగా మలుపులు తిప్పాడు. హర్షదీప్ సింగ్ అనవసరమైన ఎక్స్ట్రా పరుగులు ఇచ్చి కొంత గాడి తప్పినట్టు కనిపించింది గత మ్యాచ్లో. ఇప్పుడు ఏం చేస్తాడనేది చూడాలి. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా రాణించాడు. ఇక మార్కోస్ జాన్సన్ ఇంపాక్ట్లో ఒక ప్లేయర్ని పెట్టుకుంటే జాన్సన్ కూడా ఇన్ అవుతాడు కాబట్టి జాన్సన్ కూడా అద్భుతమైన ఆ హైట్కి బౌలింగ్కి చాలా మంచిగా బౌలింగ్ చేసేటువంటి పరిస్థితి. స్టైనిస్ ఎలాగున్నాడు, బాట్లెట్ ఎట్లాగున్నాడు. సో బౌలింగ్ విభాగంలో కూడా చెన్నై కంటే పంజాబ్కి కొంత బెటర్ కనిపిస్తుంది. బట్ అక్కడ చెన్నై హోమ్ టౌన్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ పిచ్ వాళ్ళకి అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ సెషన్స్ చేసుంటారు కాబట్టి బౌలింగ్ విషయాలకు వచ్చేసరికి ఇది స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ పంజాబ్ కొంత బ్యాలెన్స్ చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో విఫలమయ్యారు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్లో ఈసారి కంబ్యాక్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సిఎస్కేకి ఇప్పుడు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి. నిన్న చూసాం ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఎలా ఇచ్చిందో. మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బౌలింగ్లో విఫలమైన తర్వాత ఇంకా బౌలింగ్ దారుణంగా ఉందనుకున్న టైంలో ఊహించిన విధంగా మలుపులు తిప్పేశారు మ్యాచ్ని. కోల్కతా నైట్ రైడర్స్ ఒక రకంగా భీకరంగా కొడుతున్న సందర్భంలో కూడా మ్యాచ్ మలుపు తిప్పారు. అలా మలుపు తిప్పగలిగితే మ్యాచ్ సిఎస్కేకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ యొక్క ప్యాటర్న్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పంజాబ్ మాత్రం ఇలానే వెళ్తే హ్యాపీగా పంజాబ్ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ మ్యాచ్ మాత్రము చెన్నైలో జరుగుతుంది కాబట్టి అంత ఈజీగా చెప్పడానికైతే లేదు. ఇది కొంత స్ట్రాంగ్గా కనిపిస్తున్న చెన్నై పంజాబే గెలుస్తుందని చెప్పడానికైతే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే చెన్నైలో జరుగుతుంది, హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. వాళ్ళకి అక్కడ క్రౌడ్ సపోర్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక ధోని కూడా వస్తే ఆ బూస్టప్ వేరే ఉంటుంది అక్కడ డగౌట్స్లోకి. కాబట్టి ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ లాగా వార్ వన్ సైడ్ అయినట్టుగా అయితే అయ్యేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. మొదటి మ్యాచ్లో సిఎస్కే 127 చేసి ఘోరమైనటువంటి తక్కువ స్కోర్ చేసి అవతల జట్టుకి అడ్వాంటేజ్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో అలా ఉండకపోవచ్చు. టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ఒకవేళ బ్యాటర్స్ మళ్ళీ గత మ్యాచ్లో లాగానే విఫలం అయితే బ్రేవిస్ వచ్చినా కూడా అదే పర్ఫార్మెన్స్ కనుక చేయగలిగితే 180 స్కోర్ ఇక్కడ గుడ్ స్కోర్. 180, 190 కాపాడుకొని హ్యాపీగా 200 కొట్టాల్సిన పని కూడా లేదు. ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది ఎంతవరకు బౌలర్లు ఇంపాక్ట్ చూపిస్తారన్నది చూడాలి. నా అంచనా మేరకు అయితే ఇందులో ఎవరికి కొంత ఎడ్జ్ ఉంది అనేటువంటి విషయానికి చెప్తే నా అంచనా మాత్రమే, ప్రెడిక్షన్ కాదు, ఇంకేది కాదు. స్ట్రాంగ్ చూస్తే పంజాబే కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీగా కొంత పంజాబ్కి ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. క్రికెట్లో ఏమీ ముందు గెస్ చేయలేదు. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పర్ఫార్మెన్స్ ఆ సిచ్యువేషన్ బట్టి ఒక బాల్ ఒక ఓవర్ తోటి కూడా మ్యాచ్ స్వరూపాలు మారిపోతాయి కాబట్టి అనవసరమైన కాంట్రవర్సీ చేయొద్దు. నన్ను కూడా జస్ట్ నేను అనుకుంటున్నటువంటి ప్రిడిక్షన్ మాత్రమే ఇది. పంజాబ్ కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ మ్యాచ్లో గెలవడానికి 60%.
సిఎస్కేకి 40% అవకాశాలు ఉన్నట్టుగా నా అంచనా. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటే మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆట తీరును బట్టి రిజల్ట్ కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గత లాస్ట్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్, వీళ్ళున్నటువంటి ఫాము, గత రికార్డ్స్ కూడా వీళ్ళు 3 గెలిస్తే వీళ్ళు 7 గెలిచారు గత 10 మ్యాచ్లు హెడ్ టు హెడ్ ఆడినప్పుడు. లాస్ట్ సీజన్లో కూడా 2-2 ఓడిపోయారు సిఎస్కే పంజాబ్ మీద. ఇవన్నిటిని చూస్తే బేరీజ్ వేసుకుంటే కొంత పంజాబ్కి ఎడ్జ్ ఉన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా ఐపీఎల్లో విచిత్రమైనటువంటి రిజల్ట్స్ వస్తుంటాయి కాబట్టి పూర్తిగా ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటాయి. గెలవదనుకుంటాం అది గెలుస్తుంది, ఏది గెలుస్తుంది అనుకుంటాం అది ఓడిపోతాయి. అలాంటి చాలా మ్యాజిక్లు జరుగుతాయి కాబట్టి ఐపీఎల్లో చూద్దాం ఏం జరుగుతుందో ఈ మ్యాచ్లో రిజల్ట్.